ఆదికాండము 28వ అధ్యాయం 28, 10, 11 వచనాల్లో రాయబడిన మాట చూస్తే ప్రొద్దు కుంకింది అనే మాట రాయబడింది. అదే 32వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాట చూస్తే సూర్యోదయమాయను అని రాయబడింది. ప్రొద్దు కుంకడం అంటే సాయంకాలం అనగా సూర్యుడు అస్తమించడం, అంటే చీకటి ఛాయలు, చీకటి చారలు భూమి మీద పడుతున్న ఆ సమయాన్ని ప్రొద్దు కుంకుడు అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ప్రొద్దు కుంకింగి అంట. సూర్యోదయం అనగా సూర్యుడు మళ్ళా ఉదయించడం. సో ఈ ప్రొద్దు కుంకుని దగ్గర నుంచి ఈ సూర్యోదయం అయ్యేంత వరకు మధ్యనున్న భాగాన్ని, లేకపోతే మధ్యనున్నటువంటి ఆ పూటను ఏమని పిలుస్తా అంటే రాత్రి అని పిలుస్తాం. అదంతా కూడా చీకటితో నింపబడి ఉంటుంది, కటిక చీకటి ఉంటుంది. సహజంగా అమావాస ఆ కాలంలో అయితే అసలు నరుడును మరొక నరుడు కూడా చూడలేనటువంటి కటిక చీకటి కూడా ఉంటుంది. ఇది చీకటి సమయం ఇదంతా కూడా. అయితే ఇందులో 2 పేజీలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ఆ మాటకి ఈ మాటకి మధ్య. అయితే 2 సందర్భాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి ప్రొద్దుకుంకిన సందర్భం ఏదంటే యాకోబు సమస్తాన్ని విడిచిపెట్టి తన తండ్రి ఇంటి నుంచి పారిపోయి ఒక రాయిని తలగడగా చేసుకున్నటువంటి సమయం, ప్రొద్దుకుంకిన సమయాన్ని అక్కడ రాయబడింది. అక్కడ రోజు దర్శనాన్ని చూడడం, ఆ దర్శనంలో దేవుని దూతలు ఆకాశమునకు భూమికి ఎక్కడం, ఈ దర్శనాన్ని చూశాడు. సూర్యుడు ఉదయించడం ఇది ఎప్పుడనగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత, యాకోబు జీవితం మార్చబడిన తర్వాత అతడు దేవుని యొద్ద నుంచి ఆ స్థలం నుంచి తిరిగి వెళుతున్నప్పుడు సూర్యోదయమాయను. ఈ మధ్యనున్న కాలం, ఈ మధ్యనున్నటువంటి కాలానంతటిని కూడా ఏమని పిలుస్తామంటే 20 సంవత్సరాల కాలం అని పిలుస్తాం. సో బైబిల్ కాలంలో టోటల్ టైం అనగా ఈ వచనానికి ఆ వచనానికి మధ్య జరిగినటువంటి కాలం ఎంతంటే 20 సంవత్సరాల కాలం జరిగింది. ఇదంతా కూడా ఒక చీకటి కాలము అని కూడా పిలవచ్చు. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు చాలాసార్లు చీకటి కాలాలు వస్తాయి, చీకటి దినాలు వస్తాయి. చీకటి దినాలు అనగా వేదన, దుఃఖభరితమైనది, సంతోషము లేనటువంటిది, వ్యాధులతో కూడినటువంటిది, అవమానాలతో కూడినటువంటిది. చూడండి, ఒక్కొక్కసారి మన జీవితం ఆనందంగా ఉంటుంది, ఒక్కొక్కసారి లేనిపోయినటువంటి బాధలు, ఇరుకులతో మన జీవితం అంతా వేదనతో, దుఃఖముతో నిండిపోయి ఉంటుంది. చాలామంది జీవితంలో సహజం ఇది, ఎందుకంటే 2 వస్తూ ఉంటాయి. అయితే చీకటిలో దేవుడు వెలుగు కలగచేసే దేవుడు మన జీవితంలో. యాకోబు జీవితంలో సూర్యోదయం అయింది. సూర్యోదయం అయిన తర్వాత తన జీవితం ఎలా ఆశీర్వదించబడింది అనే మాటను మీ ముందు వివరించడానికి ఈరోజు ఈ వాక్య ధ్యానాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. అనేకమైన గట్టి సమస్యలతో ప్రభు సన్నిధిలో మనం గోజాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. గర్భఫలము లేని వారు గర్భఫలాల కొరకు గోజాడుతున్నారు. వివాహము కొరకు ప్రార్థించగలిగిన మంచి వివాహం, మంచి భర్త రావాలి, మంచి భార్య రావాలి అని ప్రార్థించేవారు కొంతమంది ఉన్నారు. మంచి ఆరోగ్యం, ఈ శారీరకమైన స్థితిగతుల నుంచి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థించేవారు కొంతమంది ఉన్నారు. మంచి ఉద్యోగం కావాలని ప్రార్థించేవారు, అదేవిధంగా మంచి ప్రమోషన్ కావాలని ప్రార్థించేవారు, వ్యాపారంలో అభివృద్ధి కావాలని ప్రార్థించేవారు, నాకు ఒక మంచి భవిష్యత్తు కావాలని ప్రార్థించేవారు, మంచి ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వాలని ప్రార్థించేవారు, అన్నిటిలో కూడా నేను విజయాన్ని పొందుకోవాలని ప్రార్థించేవారు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని ప్రార్థించేవారు, అప్పుల బాధ నుంచి తొలగిపోవాలని ప్రార్థించేవారు. ఇలా ఎన్నో 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 సమస్యల చేత మన అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఈ చీకటి కాలము ప్రభు సన్నిధిలో మనం పెట్టాం. అయితే సూర్యోదయము దేవుడు దయచేయక ముందు మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎలా ప్రారంభించామో అలాగే ముగింపు ఉండకూడదు. ఎందుకంటే కార్యం ప్రారంభించే దానికంటే కార్య ఆరంభము కంటే కార్యాంతము విలువైనది, అది ప్రాముఖ్యమైనది. సో చాలా బాగా మనం ప్రారంభిస్తాం, కానీ ముగింపు సమయానికి రాగానే మన జీవితాలన్నీ కూడా నలగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనలు అంటే చాలామంది ఏ ఉద్దేశంతో ఉంటారో తెలుసా? ఏదో సమస్యలు తీర్చుకోవడానికి మాత్రమే ఉపవాసం ఉంటున్నాం అనుకున్నాం. ఇది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఏంటంటే మన జీవితాలు మనము సరి చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితాలను మనం బాగు చేసుకోవాలి, దేవుని సన్నిధిలో చిగురింప చేయాలి, చిగురించే అనుభవం మన జీవితంలో రావాలి, నూతన ఉత్సాహం రావాలి, ఆత్మీయ జీవితంలో నూతన అనుభవంలోనికి వెళ్ళాలి. ఈ స్థాయి నుంచి మరొక స్థితిలోనికి, ఈ అభివృద్ధి నుంచి మరొక అభివృద్ధిలోనికి మన
మన జీవితాలు ముందుకు నడిపించబడాలి. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములు వర్ధిల్లుతూ సౌఖ్యముగా నేను నిన్ను జీవింపజేస్తాను. ఫస్ట్ నువ్వు ఆత్మలో వర్ధిల్లు. మొట్టమొదటగా ఆత్మీయంగా వృద్ధి చెందు, ఆత్మీయంగా బలపడు. నీ జీవితాన్ని, నీలో ఉన్న మలినాన్ని మొత్తం తీసివేసాయి. నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకో. ఆటోమేటిక్గా అన్నీ కూడా నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. యాకోబు జీవితాన్ని మనం చూద్దాం ఒక్కసారి. యాకోబు జీవితంలో సూర్యోదయం సామాన్యంగా అవ్వలేదు, మామూలుగా అవ్వలేదు. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే ఏది చీకటో ఏది వెలుగో తెలియనటువంటి వారు, ఏది కీడో కీడే మేలని ఎంచేవారు ఉన్నారు, అదేవిధంగా చీకటినే వెలుగని ఎంచేవారు ఉన్నారు. కానీ ఈరోజు వాటిని గ్రహించాలి. యెషయా గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది కదా, చదవండి అందరూ. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, అమ్మా, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు శ్రమ. ఇక్కడ ఏంటంటే మనుషులు ఎలా ఎంచుకుంటున్నారు? కీడు మేలని, మేలు కీడని, చీకటి వెలుగని, వెలుగు చీకటని. ఏది నిజమైన ఆత్మీయ జీవితం? ఏది మేలైనది, ఏది కీడైనది? ఏది మేలైనది, ఏది కీడైనది? ఏది కీడు, ఏది మేలు? అంటే చాలామంది కీడుని మేలు అనుకుంటున్నారు, మేలును కీడు అనుకుంటున్నారట. ఈ రకమైనటువంటి పద్ధతులు చాలామంది ఉన్నాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన కార్యాలు మన జీవితంలో ఆస్వాదించాలి. మన దేని నుంచి మనం విడుదల పొందాలి? ఎలాంటి స్థితిగతుల నుంచి మనం బయటకు రావాలి? యాకోబు జీవితాన్ని ఒక సాదృశ్యంగా చూస్తాం. యాకోబు జీవితంలో ఏది దేవుడు మేలుగా ఇచ్చాడు, ఏది కీడుగా ఇచ్చాడు? యాకోబు కీడును తీసివేసినప్పుడు ఆటోమేటిక్గా తన జీవితంలో ఏమొచ్చింది తెలుసా? మేలు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితం ఎలా ఉండాలంటే మన హృదయం అంతా కూడా అనేకమైన పాపముల చేత నింపబడింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ హృదయంలో దేవునికి స్థానం లేదు. దేనికి స్థానం ఉందంటే అన్నిటికీ స్థానం ఉంది హృదయంలో. ప్రతి దానికి మానవుడు స్థానాన్ని ఇస్తున్నాడు హృదయంలో. ఈ హృదయంలో అనేకమైనవి నిండిపోయి ఉన్నాయి, కానీ దేవునికి ఆ స్థానం లేదు. కానీ హృదయం అంతా కూడా దేవునికి స్థానం ఇస్తే అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఒకసారి యాకోబు జీవితంలో వద్దాం. యాకోబు మొట్టమొదట 2 విషయాలు చూడగలం. యాకోబు అతని జీవితం మొట్టమొదట మాట్లాడాలంటే ఒక టైటిల్ పెట్టచ్చు అతనికి. ఏమని? మోసగాడు. మొట్టమొదటి ఎవడు? యాకోబు మోసగాడు. రెండవది బేరములాడేవాడు. ఈ 2 అలవాటు అతనికి. ఇప్పుడు కాదు, సూర్యోదయం అవకమునుపు. సూర్యోదయం అవకమునుపు తన జీవితం 2 రకాల జీవితం ఉండేది. ఏంటి తెలుసా? మొట్టమొదట చెప్పండి, మొట్టమొదట ఏంటి? మోసగాడు. మోసగాడు అంటే అంతే కదా, మోసం చేసేవాడిని మోసగాడు అంటారు. మాట విషయంలో, నడవడిక విషయంలో, అన్నింటిలో కూడా. రెండోది బేరాలు ఆడేవాడు. దేవునితో బేరాలు, మనుషులతో బేరాలు. ఎలాంటి మోసగాడు ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, తర్వాత అతని సోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండును గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. యాకోబు అని పేరు దగ్గర 2 అంకె వేసి కిందన ఒక అర్థం రాయబడింది. ఏమని రాయబడింది? మడిమను పట్టుకున్నవాడు లేక మోసగాడు. సహజంగా ఎవరైనా ఈ పేరు పెడతారా? ఎవరైనా మన పిల్లలకు ఇలాంటి పేర్లు అంటే చాలామంది యాకోబు అని పేర్లు కలిగిన వారు ఈ వాక్యం చెప్తున్నప్పుడు తలదించుకుంటుంటారు. మా పాస్టర్ గారు ఎందుకు, మా ఏటుకులు 2 యాకోబులు ఉన్నారు. యాకోబు గురించి చెప్పగానే పాస్టర్ గారు నా పేరు మోసగాడండి అంటారు. పేర్లో కాదు మోసగాడు, నీ జీవితంలో ఉండాలి. మోసగాడు ఒకప్పుడు యాకోబు జీవితం, కానీ ఆ యాకోబు జీవితం ఎలా మారిపోయిందంటే ఆశీర్వాదకరమైన జీవితంగా మారిపోయింది. ఇశ్రాయేలుగా మార్చబడింది. మునుపు సూర్యోదయం అమక మునుపు యాకోబు అంటే మోసగాడే. సూర్యోదయం అయిన తర్వాత యాకోబు అంటే ఇశ్రాయేలుడు. అది అర్థం. సో ఇది నేను చెప్పేది ఏంటంటే మొదటి పార్ట్ చీకటి అనుభవాన్ని గురించి చెప్తున్నాను. మోసగాడు అనే పేరు ఎలా ధరించుకున్నాడట? తన అన్న ఏసావు ముందుకు వస్తుంటే నేనే ముందు రావాలని ఏం చేశాడట? తన మడిమను పట్టుకొని బయటకు వచ్చాడట. సహజంగా కవల పిల్లలు పుట్టేటప్పుడు ఎలా పుడతారంటే మొదట ఒక బేబీ పుడుతుంది. ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ 2వ బేబీ ఈ బీమా. దాని టైమింగ్ ఉంటుంది, డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది.
అలాగ రెండో బేబీ మళ్ళీ బయటకు వస్తుంది. అలా కాదు, ఇద్దరు ఒకేసారి వచ్చారు. వచ్చేటప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే ఆ మడిమిని పట్టుకొని బయటికి యాకోబు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయేట, మంత్రగానులు అందరూ, అక్కడ ఉన్నవారు అందరూ అయ్యయ్యో చూసారా, కడుపులో ఉండగానే వీడి పోరాటం, తల్లి గర్భంలో నుంచి వస్తున్నప్పుడే వీరి పోరాటం అంటే వెంటనే పేరు పెట్టేశారు. సహజంగా చాలామంది అంటే ఇప్పుడు లేదు కానీ పాతకాలంలో కొన్ని పేర్లు గట్టిగా పెడేస్తుండేవారట. మీరు ఇటు విశాఖపట్నం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం అటు ఒరిస్సా ప్రాంతాల్లోకి వెళ్తే కొన్ని ఆచారాలు ఉంటాయి. ఏంటంటే ఎవరికైనా గర్భం ధరించిన తర్వాత మొదటి కాన్పు కనిన తర్వాత మొదటి కాన్పులో ఎవరైనా చనిపోయారనుకోండి, మొదటి కాన్పులో ఎవరైనా పిల్లలు చనిపోతే రెండవ కాన్పులో పుట్టినటువంటి బిడ్డను ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ ఆచార ప్రకారం ఆ పుట్టిన బిడ్డను వెంటనే హాస్పిటల్లోంచి కానీ ఇంట్లోంచి కానీ గబగబా తీసుకెళ్ళి ఒక పెంట కుప్ప మీద పడుకుని పెడతారట. పెంట కుప్ప మీద పడుకుని పెట్టిన తర్వాత వెంటనే పురోహితుడు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వర్గానికి పెద్ద కానీ వచ్చి వెంటనే ఆ బాబుకి లేకపోతే ఆ పాపకి ఒక పేరు పెడతాడు. ఏంటంటే ఒకవేళ బాబే పుట్టాడు అనుకోండి, ఆడికి పెంటయ్య అని పేరు పెడతారు. అదే పాప పుట్టిందనుకోండి, పెంటమ్మ అని పేరు పెడతారు. అది దాని అర్థం. చాలామంది అనుకుంటే ఏంటి ఎలాంటి పేరు పెట్టారు వీడికి, పెంటయ్య అంటే దీని వెనకాల ఒక అర్థం ఉందన్నమాట. ముందు తన తల్లి గర్భంలో ఎవరో మన్నిస్తే రెండోసారి పుట్టినవాడు ఆ పెంట మీద పడుకునబెట్టి పెట్టినవాడు. ఇంకో ఆచారం ఉంది, దిబ్బారావు, దిబ్బలమ్మ, ఇలాంటి పేర్లు చాలా వస్తాయి, రకరకాల పేర్లు. ప్రతిదానికి ఏదో ఒక చరిత్ర ఉంటుంది. అలాగే పుట్టినప్పుడే వాళ్ళకి ఏదో ఒక పేరు నిర్ణయిస్తారు. అసలు యాకోబు జీవితం పుట్టడంతోనే మోసకరంతో జన్మించాడు కాబట్టి అతని పేరు ఏమని పెట్టబడింది? యాకోబు అని పేరు పెట్టేసింది. ఓకే, పుట్టిన తర్వాత ఏదైనా తన జీవితాన్ని మార్చుకున్నాడా అంటే మార్చుకోలేదు. పేరుకి తగినట్లుగానే జీవించాడు. చక్కగా అతని జీవితం అంతా కూడా ఎలా ఉన్నది? మోసకరమైన జీవితంతోనే జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూస్తే చాలామంది పేర్లు పెట్టబడ్డారు కానీ ఆ పేర్లకు సార్థకం చేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే పేర్లు మార్చుకొని చేశారు. బైబిల్ గ్రంథంలో ఎబ్బోజు అని ఒక బాబుకు పేరు పెట్టారు. వాళ్ళ తల్లి పెట్టింది. ఎబ్బోజు అనే పేరుకు అర్థం ఏంటి? వాళ్ళ తల్లి వేదనతో కందట వాడిని. వేదనతో కంటే ఆ వేదనతో కంద కాబట్టి వెంటనే ఏం చేసిందరా, నీ పేరు వేదనాపుత్రుడు అని పెట్టేస్తుంది. కానీ ఆ పేరుతో జీవించలేదు. పెద్ద అయిన తర్వాత ఏం చేశారో తెలుసా? ఆ పేరుకు తగినట్లు కాకుండా ఆ పేరుకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఎబ్బోజు జీవించాడు. రాహేలు కూడా ఆ యొక్క మార్గంలో ఆమె కూడా చనిపోతూ ఒక బిడ్డను గంది. ఎవరిని గంది అమ్మా? బెన్యామీను కన్నది. బెన్యామీనుడు కన్నప్పుడు కూడా అదే పేరు, అనగా తన వేదలో సోదరులు అయితే చనిపోతున్నప్పుడు పుట్టినటువంటి బిడ్డను. ఈ రీతిగా పుట్టిన బిడ్డలు ఆ పేరును సార్థకం చేసుకుంటారు. ఆ పేరుకు తగినట్లుగా జీవించవలసి వస్తుంది. కానీ ఇక్కడ యాకోబు జీవితం చూసినట్లయితే అతడు గర్భంలో నుంచి వచ్చినప్పుడు మోసగాడు వచ్చాడు, జీవించినంతకాలం కూడా మోసగానే జీవించాడు. ఈరోజు మన జీవితం కూడా ఒకవేళ మోసకరమైనటువంటి అనుభవాలు మనలో ఉంటే మన జీవితంలో సూర్యోదయం అవదండి. ఇంకా ఎక్కడ ఉంటాం మనం? ఇంకెక్కడ ఉంటాం? చీకటిలోనే ఉంటాం. మన జీవితంలో సూర్యోదయం అవ్వాలి. మన జీవితంలో సూర్యోదయం కావాలంటే ఈ చీకటిని విడిచి వెలుగులోనికి రావాలంటే ఈ మోసకరమైన జీవితాన్ని మనం మానివేసుకోవాలి. కొంతమంది చెప్తుంటారు, మా వ్యాపారాలు అలాంటివండి పాస్టర్ గారు. తప్పదండి. మేము చేసే ఉద్యోగాలు అలాంటివండి. తప్పవండి. మరి బ్లెస్సింగ్స్, దేవుడిచ్చే ఆశీర్వాదాలు వద్దా? మరి దేవుడిచ్చే దీవెనలు వద్దా? ఈరోజు చాలామంది బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకుని ఆ పేర్లకు తగినట్లుగా చాలామంది జీవించలేనటువంటి వారుగా ఉంటుంటారు. ఎక్కడో ఎప్పుడో విన్నానండి ఒకసారి, మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయిందట. ఏదో సినిమా, ఠాగూర్ అనే సినిమా రిలీజ్ అయితే మొదటి షో చూడడానికి జనాలు ఎగబడ్డారు. ఎగబడితే అందులో ఒకడు కిందనేసి తొక్కేసి చంపేశారు. అంటే చచ్చిపోయాడు అనమాట. దాంట్లో పేపర్లో పడింది. ఏమని పేపర్లో పడిందంటే, సినిమా టికెట్ కొరకు ఎగబడి చచ్చిపోయిన జకరియా దగ్గర వెలిపిస్తున్నటువంటి మరియమ్మ. అబ్బా, ఏం పేర్లు పెట్టారు మళ్ళీ, ఏం పేర్లు పెట్టారు. జకరియా చచ్చిపోయినాడు ఎవడు? ఇక్కడ అలాంటి పేర్లు ఉంటే బాధపడద్దండి దయచేసి. అంటే మొదటి షో, చిరంజీవి సినిమాలో మొదటి షో చూడాలంటే తర్వాత చూసుకోవచ్చు కదా. దుర్మార్గుడికి అదేం పోనా మరి. వెళ్ళి ఆ ఇరుకులో పడి ఆ కాళ్ళలో పడి మొత్తానికి చచ్చిపోయాడు. మొత్తం హెడ్లైన్స్ అనమాట. చక్కగా మరియమేమో వాళ్ళ తల్లి అనుకుంటా,
జకర్యా యొద్ద విలపిస్తున్న మరియమ్మ. బా, బైబిల్లో జకర్యా ఎలాంటి జీవితం అండి, మరియమ్మది ఎలాంటి జీవితం. సో జాగ్రత్త, మనం ఒకవేళ దేవుని నామమును ధరించుకుంటే ఆ నామమునకు తగినట్లుగానే మనం జీవించవలసిన వారమైన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూద్దామా? అతడు రెండవది ఇంకా దేంట్లో విషయంలో మోసగాడంటే పితృపారంపర్యంగా వచ్చే ఆశీర్వాదాన్ని తన తీసుకోవాలని ఆశపడ్డాడు. సహజంగా జ్యేష్ఠుడికి ప్రాధాన్యత ఉంటుంది ఎక్కడైనా సరే. ఇప్పుడు కాలం వేరుగానే ధర్మశాస్త్ర కాలంలో ఏంటంటే జ్యేష్ఠుడికి 2 భాగాలు వస్తాయి, 2 ఆస్తులు వస్తాయి. జ్యేష్ఠుడికి 2 ఆస్తులు వస్తాయి, సగ భాగం కూడా ఆస్తి వస్తుంది ఒక్కొక్క జ్యేష్ఠుడు. అయితే ఆ కాలంలో ఆ జ్యేష్ఠత్వకు హక్కు అనగా తండ్రి యొద్ద నుంచి వచ్చే దీవెలు కానీ తండ్రి యొద్ద నుంచి వచ్చే ఆస్తి కానీ ఎక్కువ భాగం జ్యేష్ఠుడికి వెళ్ళాలి, పెద్దోడికి వెళ్ళాలి. ఈ యాకోబు ఏంటంటే కనిష్ఠుడు, చిన్నోడు. కానీ పారంపరంగా వచ్చే ఆశీర్వాదాల కొరకు కూడా మోసగించాడు తండ్రిని. ఒకసారి చదవండి 27వ అధ్యాయం ఆదికాండము, 27వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచి కలిగిన భోజనమును సిద్ధపరచి. చాలండి. ఇక్కడ ఇస్సాకు గారు తన తండ్రి ఏం చేశాడంటే పిల్లలను ఇద్దరిని పిలిచాడు, అంటే పెద్దోడిని పిలిచాడు. పిల్లడం అక్కడ ఇద్దరిని కాదు, పెద్దోడిని పిలిచాడు. పెద్దోడిని పిలిచి ఏమన్నారంటే, బాబు నేను చనిపోతున్నాను, పారంపరంగా వచ్చే ఆ ఆశీర్వాదాలు పెద్దోడైన నీకు ఇవ్వాలి, నేను ఈ ఆశీర్వాదాలను నీకు ఇస్తాను. నువ్వు చేయవలసింది ఏంటంటే, నాకు బాగా ఇష్టం, నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం, మాంసాహారం అనమాట. ఇస్సాకు గారు మంచి మాంసాపేక్ష కలిగిన వాడు. సో నువ్వు వెళ్ళి ఒక మంచి వేట మాంసం తీసుకొచ్చి వండి నాకు పెట్టు, తిన్న తర్వాత నిన్ను దీవిస్తాను. ఏం తినకముందు దీవించవచ్చుగా. ఇదొక అలవాటు కొంతమందికి, ఇది తిన్న తర్వాత మంచి శక్తి వస్తుందేమో, బలం వస్తుందేమో, మంచి ఆ మాంసాన్ని తీసిరా నేను తిన్న తర్వాత. అంటే చాలామంది మొక్కలేంది ఏమవుదట, బొగ్గు దిగదట. మొక్కలేంది ఆదివారం మొక్క లేకపోతే అసలు ఉండదు. ఆదివారం స్పెషలే ఉండదు మనకి. ఆదివారం స్పెషల్ ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండడం స్పెషల్, తర్వాత సంగతి అది. సో ఇక్కడ ఇస్సాకు గారు కూడా అదే పద్ధతి. ఏంటి పద్ధతి? ముక్కలేందే మొక్క తీయదు. ఆశీర్వాదం రావాలంటే ముక్క రావాలంతే. ముక్క తీసిరా ఆ తర్వాత రండి. మా పాస్టర్స్ ఫెలోషిప్లో ఇది పెద్ద గోడ అని. ఎవరైనా వెజిటేరియన్ భోజనం పెడితే వెంటనే అన్నారు, ముక్కలేదా అంటారు, రక్తం చిందించలేదా అంటారు. రక్తం చిందించలేదంటే కోణు మేకను కొయ్యాలని. పాస్టర్లు మామూలుగా రక్తం లేకపోతే ముక్క లేకపోతే చాలామందికి ముద్ద దిగదు అసలు. ఒకవేళ సపోజ్గా ఎవరో లేనోడు ఏదో పాస్టర్ గారు ఏదో మీటింగ్ పెట్టుకుని కోడి గుడ్డేసాడు అనుకో, దీన్ని తెల్లేదని అడుగుతారు. గుడ్డు సరే, దాన్ని తెల్లేదని అడుగుతారు. సో ఈ రకమైన పద్ధతులు కొంతమందికి, ఈ రకమైన సిద్ధాంతాలు కొంతమందికి. సరే ఇక్కడ ఇస్సాకు జీవితం కూడా అలా అయిపోయింది. నేను ఈలోగా దీవులు ఇస్తాను, ముందు నాకు అది తీసిరా, ముందు అది ఇస్తాను నీకు తర్వాత ఇస్తానన్నాడు. ఈలోగా ఏముంది, ఎవరో రెబకమ్మింది. చాలామందికి ఏంటంటే పెద్దోడి కంటే చిన్నోడి కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంటుంది తల్లులకి. మరి ఎందుకో తెలియదు కానీ పెద్దోడి కంటే చిన్నోడి కొద్దిగా ప్రేమ ఉంటుంది. గబగబా పిలిచారే, పెద్దోడికి ఇచ్చేస్తున్నాడు దీవులన్నీ, నువ్వు తీసుకెళ్ళాలని చెప్పి మొత్తానికి ఆ వండి ఇది చేసి రోమాలన్నీ కూడా కప్పుకొని. ఇక చదవండి ఒకసారి 27వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడును. అబ్బా, ఎంత పెద్ద అబద్ధం. నువ్వు ఎవరివే అని అడిగితే యాకోబు ఏమన్నాడు, నేను ఏసావు అని జ్యేష్ఠ కుమారుడను అని. ఇక్కడ ఏం చేశాడు, అబద్ధములు ఆడెను. అంటే అప్పటికి వృద్ధాప్యంలో ఇస్సాకు కళ్ళు కనిపించలా. మోసం చేయడానికి కారణం ఏంటంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మోసం. ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు కూడా ఆస్తి విషయాలలో, ఇంటి విషయాలలో, తల్లిదండ్రుల విషయాలలో మోసకరమైన జీవితాలు ఉంటే మన జీవితంలో ఆశీర్వాదాలు రావండి. నీ జీవితంలో సూర్యోదయం అవ్వాలంటే యాకోబు జీవితాన్ని మార్చుకున్నట్టుగానే నీ జీవితం కూడా ఈ మోసపూరితమైన జీవితాలు, ఆస్తి విషయంలో చాలామంది కోట్లకు తిరుగుతుంటారండి. మన వాళ్ళే వాయిదాలు తిరుగుతుంటారు. దేనికంటే ఆస్తులు. ఎవరంటే అన్నదమ్ములు గొడవలే, ఒకే కుటుంబంలో జీవించిన వారే. కొన్ని సంఘాల వ్యతిరేకత ఒక్కొక్క రకంగా ఉంటుంది. అన్నయ్య ఏమో ఒక చర్చికి వస్తాడు, తమ్ముడేమో ఒక చర్చికి వస్తుంది, అక్కేమో ఒక చర్చికి వెళ్తుంది, మరి తండ్రి కొడుకేమో ఒక చర్చికి వెళ్తారు. ఏంటంటే పడదు ఒకరికంటే ఒకరికి.
నిజంగా ఒకే కుటుంబం, తల్లి, తండ్రి, బిడ్డలు, వారి తల్లిదండ్రులు అందరూ కూడా ఒక మందిరంలో దేవుని సన్నిధిలో ఎదగడం, అది ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈరోజు మాట్లాడుకోలేనటువంటి వారు ఉంటారు, అన్నదమ్ములు మాట్లాడుకోలేనటువంటి ఉంటారు, అక్కచెల్లెలు మాట్లాడుకోలేనటువంటి వారు ఉంటారు. దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవానికి స్తోత్రం స్తోత్రం అని ఎన్ని స్తోత్రాలు పలికినా నీ ఎదుటి వ్యక్తితో సమాధానం లేకపోతే అది వృధానే. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది కదా, నువ్వు నాకు అర్పణ అర్పించాలంటే మొట్టమొదటి నువ్వు వెళ్ళి ఏం చేయాలి, నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు అర్పణ అర్పించు, ఆ అర్పణ నేను స్వీకరిస్తాను. ఇది రెండవ అంశం. మూడవ ఏంటంటే మామాస్తులో కూడా మోసకరమైన స్థితి. యాకోబు పత్రిక 30వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉంది ఏంటంటే, నేను నీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను ఆస్వాదించబడ్డాను, సో నువ్వు నాకేమిస్తావు అని అడిగితే, సరే నువ్వు అడుగు ఏం కావాలని అడిగితే, ఆ ఇచ్చినటువంటి మేకల మందలో తను అడిగింది ఏంటంటే, చారలు కలిగినవి పొడలు కలిగిన మేకలను నాకు దయచేయమని అడిగి చేసిన మోసం ఏంటో తెలుసా? 37వ వచనం చదవండి, 30వ అధ్యాయం 37వ వచనంలో. చూలు కట్టినటువంటి మేక పిల్లలు, అవి మేకలు వచ్చి అవి త్రాగుతున్నప్పుడు వాటిని చూసి అవి ఆ మేక పిల్లను ఈయనను అని రాయబడి ఉంది. అంటే పిల్లనిచ్చిన మామను సైతం కూడా వదిలిపెట్టలేదండి. అందరూ వగలలేదు, అన్నయ్యని, తండ్రిని, మొత్తం అతని జీవితమే. అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా జీవితం అంతా కూడా ఏంటి జీవితం? మోసకరమే, ఇదే చీకటి జీవితం. పిల్లనిచ్చిన మామ అక్కడ ఉన్నాడు, పాపం పారిపోయి వచ్చాడు, చేరదీశాడు మామగారు చేరదీసి పిల్లనిచ్చాడు. పిల్లనిచ్చి అన్నీ చేసి, ఇదిగర బాబు చక్కగా చూసుకో, నా మందనిస్తున్నాను, మందను కూడా మామ మేపుకంటే అక్కడ పందానికి వచ్చాడు. మరి నాకేంటి ఆస్తి, మందరు మేపుతున్నాను కదా, నాకేమిస్తావంటే, సరే నువ్వు మంచోడు కదా, నీకు ఏది కావాలో అడిగంటే, మనడు అవన్నీ అడిగిన తర్వాత చారలు పొరలు కలిగినవి నాకు కాలేదని చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత టెక్నాలజీని వాడాడని. ఇక్కడ యాకోబు గారు ఏం వాడాడో తెలుసా? టెక్నాలజీ. ఇప్పుడున్న వైద్యశాస్త్రం, ఇప్పుడు అన్ని పుస్తకాలు ఇవన్నీ చదివిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది పిల్లలు ఎలా కనాలని. అప్పట్లో మరి యాకోబుకి టెక్నాలజీ ఎలా తెలుసో తెలియదు. మరి ఆ టైంలోనే ఇంత అవగాహన ఎలా వచ్చిందో తెలియదు. వీళ్ళకే మంచి తెలివితేటలు ఉంటాయట. ఇలాంటి వాళ్ళు మాటకారులు ఉంటారు చూడండి, మాట్లాడతారు. దేవుని వారు మాట్లాడితే తేనె పూసినట్లుగా ఉంటాయి అన్నమాట. అలాంటి టెక్నాలజీ ఉంటుంది వాళ్ళకి. ఏం చేస్తారంటే, ఆ చారలు కలిగినటువంటి ఆ నీటిలో ఆ జంగ చువ్వలను ఆ నీటి పెట్టి ఆ పిల్లలను కనడానికి అది సిద్ధం అవుతున్నప్పుడు అవి వాటిని తాగుతూ, ఆ చారలను చూస్తూ తాగుతూ ఏం చేశాయంటే, అవి ఏం రాయబడింది అక్కడ వాక్యంలో? ఈయనను. ఆశ్చర్యపోయాడు లాభాన, ఇదేంటి ఇది ఎట్లా అని. సో అసలు ఈరోజు చాలామంది ఇప్పుడు చెప్తుంటారు కదా డాక్టర్లు, మీరు పడుకునే ముందు ప్రశాంతంగా పడుకోండి, మంచి లైటింగ్లో పడుకోండి, మంచి పిక్చర్స్ పెట్టుకోండి, మంచి పిల్లల బొమ్మలు పెట్టుకోండి, అవి చూస్తూ ఉంటే చక్కగా పుడతారంటారు. అదంటే ఈ మధ్య తెలిసింది. చాలామంది పిల్లలు ఎలుగుబంటి పిల్లలు పుడుతుంటారు. పుట్టినోడు ఎలుగుబంటిలో ఉంటాడు. అంటే ఏం చూసిందో అమ్మతో తల్లిగారు, తప్పు నీది కదా, నువ్వు ఏం చూసావో మరి. లోపల బిడ్డను పెట్టుకుని ఏం ఆలోచిస్తున్నావు? దెయ్యాల సినిమాలు చూస్తారు కొంతమంది, లోపల బిడ్డను పెట్టుకుని. దెయ్యాల సీరియల్ చూస్తారు, లోపల బిడ్డను పెట్టుకుని. దైవికంగా ఉండు, వాక్యం చదువు. ఆ వాక్యం చదువుతుంటే, దేవుని పాటలు పాడుతుంటే, దేవుని వాక్యం వింటుంటే, దేవుని పాటల్లో ఆ మాధుర్యంలో ఉంటే చక్కగా ఆ లోపల దైవజ్ఞానం కలిగినటువంటి బిడ్డలు బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది పిల్లలు వెరైటీగా పుడతారు. ఎందుకు వెరైటీగా పుడతారంటే కారణం ఇదేమో అనుకోవచ్చు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాటలు, యాకోబు జీవితంలో సూర్యోదయం అవకమునుపు అతడు మొట్టమొదటి ఎవరండి? మోసగాడు. ఈ మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి తన ఒక దినాన్ని ఒక ప్రాంతానికి వచ్చాడు. ఎందుకంటే మన జీవితంలో చీకటిని తొలగించడానికి ఆయన ఎలుగును ఉదయంగా మార్చగలిగిన వాడు. అందుకే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడిందిగా, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకు వచ్చిన. ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన బ్రతుకులు వెలుగుగా మారాలి, మన జీవితాలు వెలుగుగా మారాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చీకటి జీవితాన్ని మనం విడిచిపెడుదుముగాక, మోసకరమైన మన మాటలను విడిచిపెడుదుముగాక, మోసకరమైనటువంటి మన ఆలోచన విడిచిపెడుదుముగాక, నూతన జీవితాన్ని మనం పొందుకుందుముగాక.